అంటే నేను భావించుతా ఉంది ఏంటంటే అది కొంత ఇవాళ జరుగుతూ ఉన్న నిర్ణయాలు జరుగుతూ ఉన్న విధానం చూస్తూ ఉంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కడి నిర్ణయంగా జరుగుతూ ఉందని నేను అనుకోవట్లా. దీనికి ఇంకా వెనకమాల బలమైనటువంటి కారణాలు అయ్యో ఉన్నాయి. చంద్రబాబు నడిపించే వ్యక్తులు కూడా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు నడిపించే వ్యక్తులు కూడా ఉన్నారా అనే అనుకోవాల్సి వస్తుంది. ఇవాళ ఎవరికి లాభం జరుగుతుంది సార్? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అభ్యంతరం చెప్పారన్నారు, మరి నిన్న కేబినెట్ ఆయన అభ్యంతరం చెప్పినట్టు కనపడలా. అంతకుముందు పవన్ కళ్యాణ్ అభ్యంతరం చెప్తే అదనపు సేకరణకు వెనక్కిపోయింది ప్రభుత్వం అన్నారు. నిన్న కేబినెట్లో కూడా ఆయన ఉన్నారు, మరి ఆయన అభ్యంతరం చెప్పలేదేమో. ఎందుకు అభ్యంతరం చెప్పలేదో తెలియదు, మరి ఆయన వెనక ఏ శక్తులు పనిచేసాయో తెలియదు. అంటే రాష్ట్రంలో చాలామంది ప్రజలకు అర్థమవుతా ఉన్నది, ఒక పవర్ సెంటర్ వేరే ఉంది, అక్కడ ఎస్ అంటేనే ఏదైనా జీవోలు వచ్చే పరిస్థితి ఉంటుంది అనేది చాలామందికి అభిప్రాయాలు ఉన్నాయి. అదర్ దాన్ పవన్ కళ్యాణ్, అదర్ దాన్ చంద్రబాబు నాయుడు. ఎస్, అవునండి, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వంలో తీరు ఎట్లా ఉందంటే ప్రజలకు అవసరమైన మేరకు చేయాలనేటటువంటి తత్వంగా కాకుండా కొన్ని వందల కోట్లు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పథకాలని టెండర్లు పిలవటం. టెండర్లు పిలిచినప్పుడు వర్క్ మొదలయ్యేటప్పుడు ఎంతో కొంత మొబిలైజేషన్ అడ్వాన్సెస్ ఇవ్వాలి కదా. దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆ టెండర్లు పిలవటము, ఆ తర్వాత జరిగే వ్యవహారాల మీద ఉన్న ఇంట్రెస్టు సామాన్య ప్రజానీకానికి సంబంధించింది కానీ, రైతాంగానికి సంబంధించింది కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్లో నిర్మాణం జరుగుతూ ఉన్న వాటిని పూర్తి చేసే విషయాలు కానీ, రైతాంగానికి సంబంధించి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవ్వాల్సినటువంటి సహకారం కానీ, అట్లాగే మద్దతు ధర కోసం అని చెప్పి ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి రైతులను ఆదుకోవటం కానీ, చాలా సందర్భాల్లో దానికి ఇట్లా ఇస్తాం, దీనికి ఇట్లా ఇస్తాం, దానికి అట్లా ఇస్తాం అని అంటమే తప్ప యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ జరగటంలా. కానీ అవసరం లేని దానికి